నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి ఈ కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారులు అయినటువంటి కల్వకుంట్ల కవిత, అదే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితకి ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. ఒక పక్కన ఇదే కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు, నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్కి గతంలో షరతులతో కూడినటువంటి బెయిల్ రావడం జరిగింది. ఆయనే కల్వకుంట్ల కవిత తర్వాత అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. మరో పక్కన కవిత ఏమో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయింది. అంటే ఆమె 5 నెలల కాలం అవుతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఏమో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత దాదాపుగా నెలల తర్వాత ఆయనే అరెస్ట్ అయ్యిండు, తిహార్ జైల్లో ఉన్నాడు. అంతకంటే ముందు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుమారుగా 20 నెలల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. 20 నెలల తర్వాత ఆయనకు బెయిల్ రావడం, కవిత తర్వాత అరెస్ట్ అయ్యి బెయిల్ లభించినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడం, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కవితకు ఈ రెండు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఈరోజు బెయిల్ వస్తుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారు. పెద్ద ఎత్తున సంబరాలకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు సైతం ఢిల్లీకి వెళ్ళి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కవిత తరపున వాదించేటువంటి న్యాయవాదులు సైతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి సంకేతాలు కూడా పంపించడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. కానీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరిగి ఈ యొక్క తీర్పు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు ఏదైతే భావించిందో వాళ్ళకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ మరి కౌంటర్ దాఖలు చేసింది. గతంలోనే మొన్న జరిగినటువంటి 12వ తేదీన సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంలో ఈడీ కానీ సిబిఐ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. అప్పుడే ఈ రెండు దర్యాప్తు సంస్థలకి సుప్రీంకోర్టు చెప్పింది, మీరు కౌంటర్ దాఖలు చేయండి, ఈ బెయిల్ పైన, కవిత యొక్క బెయిల్ పైన అసలు ఎట్లాంటి మీ యొక్క ఒపీనియన్ ఏంటిది అన్నటువంటి దానిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈడీకి సిబిఐకి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేవలం సిబిఐ మాత్రమే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మరోసారి ఈ కేసు వాయిదా పడ్డది. ఈ యొక్క తీర్పు మరి 27వ తేదీ మంగళవారం రోజున మరి ఈ యొక్క తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు కౌంటర్ దాఖలు చేయనటువంటి ఈడీకి 23వ తేదీలోపు మరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి తీరిది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా బగ్గుమంటా ఉన్నారు. అంటే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు అయినటువంటి వ్యక్తులకేమో బెయిల్ వస్తుంది. ఈమెను అన్ని విధాలుగా విచారించినటువంటి తర్వాత అసలు ఈమెను విచారించాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కల్వకుంట్ల కవిత సమాధానం చెప్పింది. కావాలని దురుద్దేశంతో కవితకు బెయిల్ రాకుండా అడ్డుపడతా ఉంది ఈడీ, సిబిఐ. ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంతిమంగా కోర్టు తీర్పు ప్రామాణికం. గతంలో లోయర్ కోర్టు కవిత వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. మరో పక్కన లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. హైకోర్టులో సైతం కూడా లోయర్ కోర్టు యొక్క తీర్పును గౌరవిస్తూ హైకోర్టు సైతం కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. దాంతో కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళి తనకు అనారోగ్య కారణాలు, మరో పక్కన ఆరోగ్యం క్షీణిస్తుపోతుంది, నేను మహిళను, నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరుకోవడం జరిగింది గతంలో. కానీ వీటన్నిటిని కోర్టును పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆమె యొక్క ఆరోగ్యం క్షీణించిపోవడం, మరొక పక్కన ఆమెను 5 నెలలుగా ఆమెను విచారిస్తూ ఉంది. 5 నెలలుగా ఆమె అరెస్ట్ కావడం కూడా జరిగింది. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ కోసం, డిఫాల్ట్ బెయిల్ అయినా కానీ వస్తుందని చెప్పేసి అందరూ కూడా మరి ఆశపడ్డారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కానీ ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ కొనసాగలేదు. ఈసారి ఖచ్చితంగా వస్తుంది. 27వ తేదీన ఖచ్చితంగా
కల్వకుంట్ల కవితక్క బయటికి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికి కూడా బయట చెప్పుకుంటున్నారు. ఈ రోజు రావాల్సినటువంటి బెయిలే, కానీ అక్కడ ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మాత్రమే బెయిల్ రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా చాలామంది 400కు పైన వ్యక్తులను విచారించడం జరిగింది, సిబిఐ కానీ ఈడీ కానీ. దీంట్లో ఎవరైతే నిందితులుగా పరిగణించబడ్డటువంటి కవితకు సంబంధించినటువంటి వ్యక్తులు, బినామీలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, మాగుంట రాఘవ కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు, శరత్చంద్ర కావచ్చు, ఇట్లా సంబంధించినటువంటి కవితకు బినామీలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోయి మరి కవితనే దోషి, కవితే నిందితురాలు, కవితే ముఖ్య పాత్రధారి సూత్రధారి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈడీకి కానీ సిబిఐకి కానీ. మరో పక్కన కవితను సైతం కూడా 5 నెలలుగా ఆమెను విచారించడం జరిగింది, ఈడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది, సిబిఐ సైతం కూడా వాళ్ళ అదుపులోకి తీసుకొని ఆమె యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేసుకోవడం జరిగింది. ఆమె ఎక్కడ లావాదేవీలు జరిపింది, ఎవరితోటి ములాఖత్ అయింది, అసలు లిక్కర్ కుంభకోణానికి తెరలేపింది ఎవరు, మీకు మధ్య షాపులు రావడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారులు మీకు సహకరించడం జరిగింది, దానికి బదులుగా మీరు ఇచ్చినటువంటి మూల్యం ఎంత అన్నటువంటి దానిపైన పూర్తి సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. మరి తెలుసుకున్న తర్వాత విచారణ అంతా అయిపోయిన తర్వాత మరి ఎందుకు కావాలని చెప్పేసి జైల్లో ఉంచుతున్నారని చెప్పేసి న్యాయవాదులు అడుగుతున్నటువంటి, కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీని తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. అన్ని ఆధారాలు సేకరించిళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ అనేది తెలుస్తూ ఉంది. మరి ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించిన తర్వాత తదుపరి మరి శిక్ష పడ్డట్టు ఉంటే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది, ఎన్నేళ్ల శిక్ష పడుతుంది అనేది కూడా మనం చూడాలి. దీనిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చెప్పుకోవాల్సింది అరవింద్ కేజ్రీవాల్. ఆయనే ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం కాబట్టి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన ప్రధానమైనటువంటి సూత్రధారి. ఆయనకు ఒక పక్కన ఈడీ బెయిల్ ఇవ్వడం జరిగింది, సిబిఐ పెండింగ్ ఉంది. మనీష్ సిసోడియా ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణం అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయనే ఈ యొక్క లిక్కర్ సంబంధించినటువంటి ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరికి బెయిల్ వస్తున్నటువంటి సందర్భంలో మరి కవితకు కూడా బెయిల్ వస్తుంది అనేది ఎవరికైనా కానీ ఆ ఆలోచన ఉంటుంది, అంచనాలు కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలకు సిద్ధమైనలు. ఏది ఏమైనప్పటికీ 5 నెలలుగా ఆమెను విచారిస్తూ ఉన్నారు. 5 నెలల కాలం నుంచి ఆమె ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకి మరి సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలకి కొన్నిటిని దాటవేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, కొన్నిటికి సమాధానం చెప్పిందన్నట్టు తెలుస్తుంది. ఆమె మొబైల్ ఏదైతే వాడిందో సుమారుగా 11 ఫోన్లలో ఉన్నటువంటి డేటాని సైతం రికవర్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఫోన్లను నుజ్జుగా పగలగొట్టినటువంటి పరిస్థితి, డేటాని రిమూవ్ చేసేటువంటి ప్రయత్నం కూడా కవిత చేయడం జరిగింది. అంటే దొంగతనం చేయింది మీన్స్ ఈ లిక్కర్ కుంభకోణంలో ఆమె యొక్క పాత్ర లేనట్టు అయి ఉంటే ఆమె ఫోన్లను ఎందుకు పగలగొట్టినట్టు అనేది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వాదన. రెండోది సిబిఐ కానీ ఈడీ కానీ వాదించేటువంటి వాదన కోర్టు ముందు కవిత చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి. ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇలా కవితనే దొంగ, కవితనే ఆమె నిందితురాలు, కవిత చేయడం వల్లనే, కవిత చేపేయడం వల్లనే మేము చేసినామని చెప్పేసి ఎవరైతే అప్రూవల్గా మారిపోయినటువంటి వ్యక్తులని కవిత కనుక బయటికి బెయిల్ పైన కనుక ఆమెను పంపించినట్టు అయి ఉంటే ఈ సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా సాక్ష్యాలని మాయం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆమెను బయటికి పంపించవద్దు, ఈ యొక్క కేసు తుది దశలో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కవిత కనుక బయటికి వెళ్ళినట్టు అయితే ఉంటే వాళ్ళ నాన్న గతంలో 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిండు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాటిని అన్నిటి కూడా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రక్రియ ఉండబోతుంది. అందుకని చెప్పేసి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం ఈ యొక్క సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం ఏదైతే ఉందో జస్టిస్ గవాయికి సంబంధించినటువంటి ధర్మాసనం, వీళ్ళు ఈ యొక్క ధర్మాసనమే లోయర్ కోర్టులో అలాగే హైకోర్టులో బెయిల్ తిరస్కరణకు గురైనటువంటి వ్యక్తులకు లిక్కర్ కుంభకోణంలో అంటే ఇక్కడ ఎవరైతే పేర్లు వినబడతా ఉన్నాయి సంజయ్ సింగ్ కానీ, అభిషేక్ బోయినపల్లి కానీ, ఇట్లాంటి అరవింద్ కేజ్రీవాల్కి, ఇట్లాంటి వాళ్ళకి కింది కోర్టులు కొంత బెయిల్ నిరాకరించినప్పటికీ జస్టిస్ గవాయికి సంబంధించినటువంటి ధర్మాసనం మరి వాళ్ళకు అనుకూలంగా తీర్పు అంటే వాళ్ళకు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి హైకోర్టు అలాగే లోయర్ కోర్టు తీర్పుని మరి కొట్టేస్తూ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ జస్టిస్ గవాయికి సంబంధించినటువంటి ధర్మాసనం కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి కేసులో కూడా ఇదే ధర్మాసనం రేపు తీర్పు ఇవ్వబోతూ ఉంది. కాబట్టి కొంత
బీఆర్ఎస్ పార్టీకి కానీ కొంత కవితకు కానీ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్నటువంటి అంశం, ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి నిందితురాలు ఈమె. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినంత మాత్రాన కవితకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అసలైనటువంటి వ్యక్తి నిందితురాలు ఈమె అని చెప్పేసి అప్రూవల్గా మారిపోయినటువంటి వ్యక్తులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో. వీళ్ళు కోర్టు ముంగడు కూడా వచ్చి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కవితకు అంత వీళ్ళకి ఈజీగా బెయిల్ వచ్చినటువంటి విధంగా, అట్లంటే మనీష్ సిసోడియా ఆయన 20 నెలల కాలం ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు. అట్లాంటిది ప్రధాన నిందితురాలు అయినటువంటి వ్యక్తికి ఒక మహిళ అయినంత మాత్రాన, ఆరోగ్యం క్షీణించినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదని చెప్పేసి సీనియర్ అడ్వకేట్స్ కొంతమంది చెప్తున్నారు. అదే కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏమో రానున్నటువంటి 27వ తారీఖున పక్కాగా బెయిల్ వస్తుంది, ఆ రోజు సంబరాలకు కూడా సిద్ధమైతే ఉన్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే కవితకు వాదించేటువంటి అడ్వకేట్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుంభకోణంలో ఒక ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు గండు కొట్టాల్సినటువంటి పరిస్థితి కల్వకుంట్ల కవితకు ఎందుకు వచ్చింది? దీనిపైన నిజాలు తెలవాలి, దోషులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవరు కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ రావాలని పూజలో లేకపోతే సంబరాలకో ఇవాళ ఏదో తూతు మంత్రంగా చేసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఒరిజినల్గా కవిత యొక్క ఆస్తులు ఏవైతే సంబంధించినటువంటి ఆమె అధికారంలోకి రాకముందుకు వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఉన్నటువంటి ఆస్తులు ఎంత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఆస్తులు కేవలం ఈ యొక్క కుంభకోణాల్లో ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్నటువంటి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. అంటే ఏ విధమైనటువంటి కుంభకోణాలు చేసింది, ఏ విధంగా దోపిడీ చేసింది అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ మహిళ అయినప్పుడు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సగటు మహిళ సైతం కూడా కవిత అరెస్ట్ అయినటువంటి తీరును, ఒక సారా దందాలో, ఒక లిక్కర్ పాలసీలో దొరికినటువంటి కవితను చాలామంది కూడా సమర్థించట్లేదు. సరే వేరే వేరే కేసులు సంబంధించినటువంటి అంటే అది వేరు. కానీ ఒక మహిళ ఉండి ఈ సారా దందాకి తెరలేపి 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడడం పట్ల కొంత మహిళలు కూడా తీవ్రమైనటువంటి కోపంతోనే కవిత మీద ఉండడం జరిగింది. ఎవరైనా బయటకు వచ్చిన మహిళలు వచ్చి కవిత బయటికి రావాలని చెప్పేసి ఉద్యమించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆమె యొక్క అరెస్టును వాళ్ళు సమర్థించకపోయినప్పుడు కూడా ఖండించేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడలేదు. చూద్దాం మరి 27వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధమైనటువంటి తీర్పును వెలువడుతుంది, ఇది కవితకు అనుకూలంగా ఉంటుందా లేకపోతుంటే మరోసారి వాయిదా పడుతుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.